హే కనెక్టెడ్ ఫ్యామిలీ. ఏ ఫిల్మ్ ఇండస్ట్రీకైనా మెయిన్ గా కావాల్సింది 3 పిల్లర్స్: క్యాస్ట్, క్రూ, ఫ్యాన్స్. ఎంత గ్రేట్ యాక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్న డైరెక్టర్స్ లేకపోతే ఆ యాక్టర్స్ పొటెన్షియల్ అంతా వేస్ట్ అయిపోతుంది. అలాగే ఎంత గ్రేట్ డైరెక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళ ఐడియాస్ ని ప్రాపర్ గా ప్రొజెక్ట్ చేయాలన్నా, వైడ్ రేంజ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా ప్రాపర్ స్టార్ యాక్టర్స్ లేకపోతే చాలా కష్టం. అండ్ ఇవన్నీ ఉన్నా కూడా మోస్ట్ సపోర్టింగ్ ఆడియన్స్ లేకపోతే ఎలాంటి యూజ్ ఉండదు. సో ఈ 3 మెయిన్ పిల్లర్స్ కో ఎగ్జిస్ట్ అవుతూ స్ట్రాంగ్ గా ఉండాలి. అప్పుడే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఒక హైట్స్ లోకి వెళ్తుంది. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చూసుకుంటే ఈ 3 పిల్లర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. అసలు యాక్టింగ్ అనడం కన్నా ఆ క్యారెక్టర్స్ లో జీవించే ఎంతో డెడికేషన్ అండ్ టాలెంట్ ఉన్న యాక్టర్స్ ఉన్నారు. అలాగే గ్రేట్ కంటెంట్, పవర్ఫుల్ స్క్రిప్ట్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ మేకింగ్ తో తెలుగు సినిమాని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లే డైరెక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. అండ్ ఎలాంటి సినిమా వచ్చినా భాషతో సంబంధం లేకున్నా కంటెంట్ బాగుంటే చాలు దాన్ని హార్ట్ లో పెట్టుకుని చూసే ఆడియన్స్ ఉన్నారు. అందుకే ఇండియాలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అన్డౌటెడ్లీ టాప్ ప్లేస్ లో వెళ్లి ఒక థ్రోన్ లో కూర్చుంది. బట్ తమిళ ఇండస్ట్రీలో చూసుకుంటే రీసెంట్ గా ఈ 3 పిల్లర్స్ కాస్త బ్యాలెన్స్ తప్పుతున్నాయనే చెప్పాలి. సో ఇప్పుడు దీని గురించి కాస్త డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. బేసిక్ గా ఇండియాలో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నంత యాక్టర్స్ వేరే ఏ ఇండస్ట్రీలో ఉండరు. ఇది ఫ్యాక్ట్. సీనియర్ యాక్టర్స్ నుండి యంగ్ ఏజ్ యాక్టర్స్ వరకు మెయిన్లీ మనం పిలుచుకునే పాన్ ఇండియా స్టార్స్, ఇలా ఏ కేటగిరీ తీసుకున్నా సరిపడినంత యాక్టర్స్ ఉన్నారు. సీనియర్ యాక్టర్స్ లో చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు. నెక్స్ట్ పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకొని మంచి స్టార్డమ్ బిల్డ్ చేసుకున్న యాక్టర్స్ ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్. కరెంట్లీ వీళ్ళ మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటే మన తెలుగులోనే కాదు ఇండియా మొత్తంలో మినిమం హైప్, ఎక్స్పెక్టేషన్స్ అండ్ యుఫోరియా డెఫినెట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ లో చూసుకుంటే నాని, రామ్, నిఖిల్, శర్వానంద్, నితిన్ ఉన్నారు. అండ్ ఎంగేజ్ యాక్టర్స్ లో విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ అండ్ ఎర్లీ స్టేజ్ లోనే హనుమాన్ లాంటి మూవీతో ఫోకస్ పుల్ చేసిన తేజ సజ్జా, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి మూవీస్ కి రెస్పెక్టివ్ ఫ్యాన్ బేసెస్ అండ్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో ఒక ఇయర్ లో వీళ్ళ నుండి యావరేజ్ గా ఒకరు కాకపోయినా ఇంకొకరి నుండి మూవీస్ అలా వస్తుంటాయి. కాబట్టి తెలుగు ఫిల్మ్ మార్కెట్ డీసెంట్ గా రన్ అవుతూ కాస్త స్టేబుల్ గా ఉంటుంది. అందులో ఫ్లాప్స్ వచ్చినా కూడా ఇంకో మూవీతో అది రికవర్ అవుతుందనడానికి మినిమం హోప్ అండ్ గ్యారంటీ ఉంటుంది. అండ్ మోస్ట్లీ మన స్టార్స్ కి పాన్ ఇండియా లెవెల్లో పీక్ లెవెల్ ఆఫ్ మార్కెట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇండియాలో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీస్ అంటే మన తెలుగు మూవీసే. సో ఓవరాల్ గా ఒక ఇయర్ లో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి జనరేట్ అయ్యే రెవెన్యూ మిగతా ఇండస్ట్రీస్ కంటే మాక్సిమం ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ విషయానికి వస్తే తమిళ్లో ప్రాపర్ గా నేషన్ వైడ్ గా స్టార్డమ్ ఉన్న యాక్టర్స్ ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే రజనీకాంత్ గారు అండ్ విజయ్ తలపతి తప్ప మిగతా ఎవ్వరికి ఆరెంజ్ ఫాలోయింగ్ అండ్ స్టార్డమ్ ఇంకా బిల్డ్ అవ్వలేదు. చంద్రముఖి, శివాజీ, రోబో లాంటి మూవీస్, అంతేకాకుండా కొన్ని హిందీ మూవీస్ లో కూడా యాక్ట్ చేసి హిందీ ఆడియన్స్ కి దగ్గరయ్యారు రజనీకాంత్ గారు. ఎర్లీ 2000s లోనే తన స్టైల్, స్వాగ్, యాక్టింగ్ చూసి సూపర్ స్టార్ అనే ట్యాగ్ ని సంపాదించుకున్నారు. అలాగే విజయ్ తలపతి కూడా తన హిందీ డబ్ మూవీస్, తన యాక్టింగ్, మాస్ ఇమేజ్ వల్ల మంచి స్టార్డమ్ బిల్డ్ అయింది. రిమైనింగ్ లిస్ట్ చూసుకుంటే కమల్ హాసన్, సూర్య, ధనుష్, విక్రమ్, అజిత్, విజయ్ సేతుపతి, విశాల్, శివకార్తికేయన్ ఎక్సెట్రా ఇలా అందరూ డెఫినెట్ గా బెస్ట్ యాక్టర్స్ అని అందరికీ తెలుసు. కానీ అందరికి మార్కెట్ వైజ్ గా అండ్ స్టార్డమ్ వైజ్ గా నేషనల్ లెవెల్లో ఒక పర్ఫెక్ట్ పాపులారిటీ అనేది ఇంకా బిల్డ్ అవ్వలేదు అనే చెప్పాలి. వీళ్ళ మూవీస్ మీద పాజిటివ్ పర్స్పెక్టివ్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నా వాటిని మోస్ట్లీ ఓటీటీలో, టీవీలో చూసి ఎంజాయ్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారేమో గానీ ఎలాగైనా మనీ ఖర్చు పెట్టుకొని ఒక టికెట్ కొనుక్కొని థియేటర్ కి వెళ్లి చూడాలనే పేషెన్స్, డెడికేషన్ అండ్ ఎఫర్ట్స్ మాక్సిమం ఆఫ్ కామన్ ఆడియన్స్ కి ఉండదు. అందుకే థియేటర్ లో సరిగ్గా ఆడిన మూవీస్ కూడా ఓటీటీలోకి వచ్చాక బిగ్గెస్ట్ రీచ్ అండ్ అప్రిషియేషన్ తెచ్చుకుంటున్నాయి. బట్ లాంగ్ రన్ లో ఇలాగే ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. విక్రమ్ అండ్ జైలర్ తర్వాత అందరూ కమల్ హాసన్ గారిని, రజనీకాంత్ గారిని చూసి నేర్చుకోండి ఎలాంటి మూవీస్ తీస్తున్నారో అని చాలా హైప్ క్రియేట్ చేసి నిజంగానే ఫామ్ లో ఉన్నట్టు ఇంప్రెషన్ క్రియేట్ చేశారు. కానీ ఆ మూవీస్ కి ముందు వరకు కూడా వాళ్ళ కెరియర్ ఇంకా లో ఫేజ్ లోనే ఉందనే ఫ్యాక్ట్ ని మర్చిపోయారు. సపోజ్ మీకే ఒక 5 seconds టైం ఇస్తున్నా. విక్రమ్ కి ముందు కమల్ హాసన్ గారి మూవీ పేరు, జైలర్ కి ముందు రజనీకాంత్ గారి మూవీ పేరేంటో చెప్పండి. 3, 2, 1, 0, -1. చెప్పగలిగారా? చెప్తే గ్రేటే. చెప్పని వాళ్ళు ఉంటే వదిలేయండి. సో నెక్స్ట్ సరే చెప్తాను. కమల్ హాసన్ గారి విక్రమ్ కి ముందు వచ్చిన మూవీ విశ్వరూపం 2 అండ్ రజనీకాంత్ గారి జైలర్ కి ముందు వచ్చిన మూవీ అన్నాతే, అంటే తెలుగులో పెద్దన్న. సో రజనీకాంత్ గారి విషయానికి వస్తే లాస్ట్ డికేడ్ నుండి ఇప్పటి వరకు వచ్చిన తన మూవీస్ లైక్ లింగా, కొచ్చాడి అండ్ కాలా, పేట, అనాథే, దర్బార్ ఇంక్లూడింగ్ హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన కబాలి, అంతేకాకుండా ఫస్ట్ టైం రజనీకాంత్ గారి నుండి ప్రాపర్ పాన్ ఇండియా రిలీజ్ అయిన అండ్ బిగ్గెస్ట్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రోబో సీక్వెల్ 2.0, ఇలా ఏది కూడా ఇంప్రెస్ చేయలేదు
చేయలేకపోయాయి. బట్ సమ్ హౌ రీసెంట్ గా వచ్చిన జైలర్ మూవీ మాత్రం ఆఫ్టర్ లాంగ్ టైం రజనీకాంత్ గారి కెరియర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ తీసుకొచ్చింది. యాక్చువల్లీ జైలర్ కూడా కంటెంట్ వైజ్ గా ఎక్స్పీరియన్స్ వైజ్ గా పెద్ద గ్రేట్ మూవీ అని చెప్పలేం. అదే స్టోరీని రజనీకాంత్ గారితో కాకుండా ఇంకెవరితో తీసినా అస్సలు వర్కౌట్ అవ్వకపోయేది. ఆల్సో రీసెంట్ గా వచ్చిన వేటాయాన్ మూవీ కూడా దో బిగ్గర్ క్యాస్ట్ లైక్ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, రాణా, ఫహద్ ఫాజిల్ ఇలా అందరూ ఉన్నా కూడా మినిమం హైప్ కూడా క్రియేట్ చేయలేకపోయింది. నెక్స్ట్ విజయ్ తలపతిని తీసుకుంటే తన లాస్ట్ మూవీస్ లైక్ గోట్, లియో, వారిసు, బీస్ట్ ఇలా ఏవి ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అవ్వలేకపోయాయి. అండ్ ఇప్పుడు కాలీవుడ్ కు ఉన్న మెయిన్ కన్సర్న్ అండ్ ఇండస్ట్రీ మీద ఇంపాక్ట్ చేయబోయే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కాలీవుడ్ కి మెయిన్ లైఫ్ లైన్ అయిన విజయ్ తలపతి పొలిటికల్ ఎంట్రీ. లియో అండ్ గోడ్ యావరేజ్ గా పర్ఫార్మ్ చేసిన జస్ట్ విజయ్ కు ఉన్న ఫ్యాన్ బేస్ వల్ల అరౌండ్ 500 crores కలెక్ట్ చేయగలిగాయి. అలాంటి స్టార్డమ్ అండ్ మెయిన్ పిల్లర్ ఆఫ్ కాలీవుడ్ ఇక సినిమాలకి కంప్లీట్ గా ఫుల్ స్టాప్ పెడితే డెఫినెట్ గా ఇండస్ట్రీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సేమ్ వే కమల్ హాసన్ గారి ఇండియన్ 2, సూర్య కంగువా, కార్తిక్ లాస్ట్ సోలో మూవీ జపాన్, అజిత్ రీసెంట్ గుడ్ బ్యాడ్ అగ్లీ ఇలా బిగ్గెస్ట్ స్టార్స్ నుండి వచ్చిన ఏ లేటెస్ట్ మూవీ కూడా మినిమం సాటిస్ఫై కూడా చేయలేదు. అయితే ఇప్పుడు స్పెసిఫిక్ గా మార్కెట్ గురించి మాట్లాడుకోవాలంటే 2024 లో అన్ని లాంగ్వేజ్ లో జనరేట్ అయిన రెవెన్యూ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు టోటల్స్ అన్ని టోటల్ చేస్తే అరౌండ్ 11,000 crores జనరేట్ అయ్యాయి. అయితే ఇందులో 40% బాలీవుడ్ కాంట్రిబ్యూట్ చేసిన అందులో అరౌండ్ 31% డబ్డ్ సౌత్ ఫిల్మ్స్ నుండి జనరేట్ అయినవే. అలా చూసుకుంటే అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్ కన్నా మన టాలీవుడ్ మేజర్ పర్సన్ కాంట్రిబ్యూట్ చేసింది. తమిళ్లో మాత్రం మాక్సిమం కలెక్షన్స్ చేసిన మూవీస్ అంటే జస్ట్ గోట్ అండ్ అమరన్ మాత్రమే. గోట్ మూవీ అరౌండ్ 450 crores కలెక్ట్ చేసి 2024 లో తమిళ్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ అయింది. యాక్చువల్లీ అది కూడా జస్ట్ బికాస్ ఆఫ్ విజయ్ స్టార్డమ్ మూవీ యావరేజ్ అయినా కూడా ఆ మాత్రం కలెక్షన్స్ పుల్ ఆఫ్ చేసింది. బట్ రెస్ట్ ఆఫ్ ది ఇండియా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. 2024 లో తమిళ్లో గోట్ తర్వాత సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అమరన్ అరౌండ్ 330 crores కలెక్ట్ చేసి తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా గుడ్ రిసెప్షన్స్ తెచ్చుకుంది. అయితే తమిళ్లో కంటెంట్ వైజ్ గా అందరినీ సర్ప్రైజ్ చేసిన మూవీ మహారాజా. రీసెంట్ టైమ్స్ లో స్క్రీన్ ప్లేనే బెస్ట్ గా వాడుకుంది ఈ మూవీలో అనే చెప్పాలి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన ఈ మూవీ ఇండియాలో అరౌండ్ 100 crores కలెక్ట్ చేసి తర్వాత చైనాలో కూడా రిలీజ్ చేయడం వల్ల అక్కడ కూడా అరౌండ్ 90 crores కలెక్ట్ చేసి ఓవరాల్ గా నియర్లీ 190 crores మార్క్ ని టచ్ చేసింది. ఇక తర్వాత రీసెంట్ గా పర్ఫార్మ్ చేసిన మూవీస్ రాయన్, అరణ్మై అంతే. కానీ బిగ్గర్ కాస్ట్, బిగ్గర్ టెక్నీషియన్స్, హై బడ్జెట్ అండ్ హై ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన మూవీస్ ఇండియన్ 2, కంగువా, వేటాయన్ మూవీస్ మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్స్ అయ్యాయి. కంగువా మూవీ అయితే తమిళ ఆడియన్స్ కాలీవుడ్ కి బాహుబలి అవుతుంది అనుకున్నారు. అండ్ తమిళ్ కి ఫస్ట్ 1000 crore మూవీ అని కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అండ్ భారతీయుడికి సీక్వెల్ గా వచ్చిన మోస్ట్ హైప్డ్ మూవీ మర్మకళ ఇండియన్ 2. అయితే శంకర్ గారు టైటిల్ కార్డ్ లోనే హింట్ ఇచ్చారు మొత్తం ఇండియాకే మర్మకళ ప్రయోగించబోతున్నారు అని. అలాగే మణిరత్నం గారు లాంటి ప్రామినెంట్ డైరెక్టర్ అలాంగ్ విత్ బిగ్గర్ క్యాస్ట్ తో వచ్చిన మూవీస్ లైక్ PS1, PS2 కూడా చాలా డిసప్పాయింట్ చేశాయి. ఇలా రీసెంట్ గా ఏ మూవీ తీసుకున్నా ఇక తమిళ ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ రివల్యూషన్ తీసుకురాబోతోంది, 1000 crores కొట్టబోతోంది, యాక్టర్స్ కెరియర్స్ లోనే బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అవ్వబోతోందని ఎంతో హైప్ తో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఏ మూవీ కూడా అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇన్ని మాటలు చెప్పి ఇంకొక మాట ఏంట్రా? అంటే మార్కెట్ విషయంలో చెప్పాలంటే వచ్చే లెక్క కంటే పోయే లెక్క కూడా దేవిరా. నెక్స్ట్ డైరెక్టర్స్, యాక్టర్స్ తర్వాత అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ డైరెక్టర్స్. బట్ తమిళ డైరెక్టర్స్ అందరూ ఇప్పుడు మన తెలుగు యాక్టర్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ గా అట్లీ అల్లు అర్జున్ తో మూవీ అనౌన్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కరెంట్లీ తమిళ్లో ఫామ్ లో ఉన్న డైరెక్టర్. జవాన్ తో బిగ్గెస్ట్ హిట్ కొట్టి తమిళ వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అయ్యేలోపే నెక్స్ట్ మూవీ తెలుగు యాక్టర్ అల్లు అర్జున్ తో అనేసరికి తమిళ ఆడియన్స్ షాక్ అయ్యారు. అండ్ అది కూడా ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కొత్త వరల్డ్ బిల్డింగ్ తో బిగ్గెస్ట్ సైఫై కాన్సెప్ట్ ని పెద్దగా ప్లాన్ చేశారు. ఇప్పుడు తమిళ ఆడియన్స్ కి ఉన్న కన్సర్న్ కూడా అదే. అలాంటి బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని ఏదో మన తమిళ యాక్టర్ తో తీస్తే మన రేంజ్ పెరిగేది కదా అని. తమిళ్లో బిగ్గెస్ట్ డైరెక్టర్ అయిన శంకర్ గారు రీసెంట్ గా మన రామ్ చరణ్ గారితో వర్క్ చేశారు. రిజల్ట్ గురించి పక్కన పెడితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఫస్ట్ టైం తమిళ్ బౌండరీస్ దాటి మన తెలుగు యాక్టర్ తో ఒక ప్యూర్ తెలుగు మూవీ తీశారు. బట్ తన రీసెంట్ వర్క్ చూస్తుంటే తమిళ ఆడియన్స్ తాము బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆఫ్టర్ రాజమౌళి అని చెప్పుకునే ఒకే ఒక డైరెక్టర్ మీద ఉన్న ఆ కొంచెం హోప్ కూడా కంప్లీట్ గా మాయమైపోతుంది. జైలర్ మూవీ డైరెక్టర్ నెల్సన్ కూడా నెక్స్ట్ ఎన్టీఆర్ తో ఒక మూవీ చేయబోతున్నాడు అని టాక్. అండ్ నెక్స్ట్ తమిళ్లో మోస్ట్ హైప్ ఉన్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఈవెన్ తన లైనప్ లో కూడా ప్రభాస్ తో ఒక మూవీ ఉందని బజ్ అయితే ఉంది. ఫైనల్ గా ఆడియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే అందరికి తెలిసిన విషయం, అదర్ లాంగ్వేజెస్ మూవీస్ ని మన తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేసినంతగా ఏ ఆడియన్స్ సపోర్ట్ చేయరు అని. అందులో మెయిన్ గా చెప్పాలంటే తమిళ ఆడియన్స్ వాళ్ళ లాంగ్వేజ్ మీద అభిమానం అండ్ టూ మచ్ అబ్సెషన్ తో మిగతా ఏ లాంగ్వేజ్ మూవీ అయినా కూడా ఎంకరేజ్ చేసే మైండ్ సెట్ కనిపించదు. క్లియర్ గా చూసుకుంటే ఏ అదర్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ మూవీని తీసుకున్నా కూడా రీచ్ వైజ్ గా, కలెక్షన్ వైజ్ గా తమిళ్లో అండర్ పర్ఫార్మ్ చేశాయి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో బిగ్గెస్ట్ మూవీ ట్రైలర్స్ ఆర్ సాంగ్స్ కూడా వేరే లాంగ్వేజ్ కంటే తమిళ్లో తక్కువ వ్యూస్ అండ్ లైక్స్ కనిపిస్తుంటాయి. మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చేస్తే బిగ్గెస్ట్ మూవీస్
మూవీస్ లైక్ బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కార్తికేయ 2, హనుమాన్ ఇలా చాలా మూవీస్ ఇండియా మొత్తంలో సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అందరూ యునైటెడ్ గా యునానిమస్ గా సపోర్ట్ చేయడం వల్లనే. అండ్ మన తెలుగు మార్కెట్ కూడా చాలా పెద్దది కాబట్టి అదర్ ఇండస్ట్రీ మూవీస్ కి వాళ్ళ ఓన్ స్టేట్ లో ఎలాగైతే రిసెప్షన్ ఉంటుందో మన తెలుగులో కూడా అదే వెల్కమింగ్ నేచర్ కనిపిస్తుంది. బట్ తమిళ్లో ఈ యాక్సెప్టెన్స్ లెవెల్స్ చాలా తక్కువ కాబట్టి కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ తమిళ మూవీస్ కి రీచ్ కూడా పడిపోతుంది. నేను తెలుగు ఆడియన్స్కి తమిళ ఆడియన్స్కి ఒక బ్రహ్మాండమైన తేడా చెప్పండి. మన తెలుగు ఆడియన్స్ గొప్పతనం ఏంటి అంటే ఏ భాష నుంచి సినిమా వస్తే డబ్బింగ్ సినిమా అయితే మంచి సినిమా అయితే చూసేస్తారు, పెద్ద హిట్ చేస్తారు. అది హిందీ నుంచి డబ్బింగ్ అయినా, మలయాళం నుంచి డబ్బింగ్ అయినా, తమిళ నుంచి డబ్బింగ్ అయినా, కన్నడ నుంచి డబ్బింగ్ అయినా సూపర్ చేస్తారు, సినిమా బాగుంటాయి. అదే మీరు తమిళకి వెళ్ళారనుకోండి ఏ భాష నుంచి డబ్బింగ్ సినిమా వచ్చినా చూడరు, అన్లెస్ అది మగధీరన బాహుబలి అయితే తప్ప. రీసెంట్ గా చూసుకుంటే ఇంకా మలయాళం అండ్ కన్నడ మూవీస్ బెటర్ గా అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. సో తమిళ ఆడియన్స్ ఈ మైండ్ సెట్ నుండి బయటకు వస్తే బాగుంటుంది. మన మూవీస్ ని అదర్స్ సపోర్ట్ చేయాలంటే మనం కూడా వేరే లాంగ్వేజ్ మూవీస్ ని సపోర్ట్ చేయాలి. సో ఫైనల్ గా ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ తమిళ సినిమా గురించి బ్రీఫ్ గా మాట్లాడుకోవాలంటే కరెంట్లీ ఇప్పుడు కాలీవుడ్ మార్కెట్ రైజ్ అవ్వాలన్నా, మూవీస్ మళ్ళీ షైన్ అవ్వాలన్నా వాళ్ళకి ఉన్న ఓన్లీ హోప్ ఏదైనా ఉందంటే అది ఎల్సీయూ మీదనే అని చెప్పొచ్చు. ఎల్సీయూ నుండి ఏదైనా మూవీ వస్తుందన్నా మినిమం హైప్ అండ్ బజ్ డెఫినెట్ గా ఉంటుంది. అట్లీస్ట్ లో ఫేజ్ లో ఉన్న యాక్టర్స్ కి ఎల్సీయూ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడానికి స్ట్రాంగ్ గా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ లియోతో లోకేష్ అందరికీ కాస్త షాక్ ఇచ్చాడు, బట్ తనకి ఉన్న పొటెన్షియల్ మాత్రం అంత ఈజీగా ఇగ్నోర్ చేయలేం. మళ్ళీ కూలీతో స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కరెంట్లీ అందరి ఐస్ ఉంది రజనీకాంత్ గారి మూవీ కూలీ మీదనే. ఇది రజనీకాంత్ గారికి అండ్ లోకేష్ కనగరాజ్ కి కూడా కంబ్యాక్ టెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ విజయ్ తలపతి గారి లాస్ట్ మూవీ జననాయకన్. తమ హీరోని లాస్ట్ టైం స్క్రీన్ మీద చూడడానికి చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే విజయ్ కెరియర్ లో ఇది నిజంగానే లాస్ట్ మూవీయా లేక పవన్ కళ్యాణ్ గారి లాగా మధ్యలో కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి. ఇక కమల్ హాసన్ మణిరత్నం మూవీ థగ్ లైఫ్, సూర్య కార్తిక్ సుబ్రాజ్ మూవీ రెట్రో, ఇంకా మిగతా కొన్ని మూవీస్ మీద కూడా కాస్త ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా రీసెంట్ గా షైన్ అవుతున్న యంగ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ మేబీ తమిళ్లో నెక్స్ట్ బిగ్ థింగ్ అవ్వచ్చు. సో ఇక కాలీవుడ్ మళ్ళీ ఎలా రైజ్ అవుతుందో, మళ్ళీ ఎప్పుడు రూల్ చేస్తుందో చూడాలి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనెక్ట్ అవుదాం. అంటిల్ దెన్ స్టే కనెక్టెడ్ విత్ హే కనెక్టెడ్.